ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాము. ఉత్తమమైనది అనేటువంటి అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఉత్తమమైనది ఏమిటి అనేటువంటి సంగతి లూకా సువార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాల్లో మనం చదువుతున్నామండి. లూకా సువార్త 10వ అధ్యాయము చివరి 2 వచనాలు 41, 42 వచనాల్లో చదువుకుంటున్నాం. ప్రియులారా, ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క సంగతులు మనకు బాగా తెలుసు. ఇక్కడ మార్తా మరియా ఇద్దరు ఉంటున్నారు. యేసయ్యను వారి ఇంట్లోనికి వారు అంగీకరిస్తున్నారు. కానీ యేసయ్య ఇంట్లో ఉన్నాడు. యేసయ్యతో మాట్లాడాలి, యేసయ్య దగ్గర నేను కూర్చోవాలి అని చెప్పి యేసయ్య దగ్గర సమయాన్ని గడపడానికి ఎవరు నిర్ణయించారంటే మరియా నిర్ణయించుకుంది. కానీ మార్తా ఏం చేసింది? యేసయ్యని ఇంట్లోకి అంగీకరించింది, కానీ యేసయ్యని వదిలిపెట్టి తన సొంత పనులు చేయడానికి ఆమె వెళ్ళిపోయింది. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యను వదిలిపెట్టి సొంత పనిలోకి వెళ్ళినటువంటి మార్తాకేమో చింత కలుగుతుంది, దిగులు కలుగుతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసయ్య పాదముల యొద్ద కూర్చున్నటువంటి మరియాకు ప్రియమైన బిడ్డలారా దేవుడి యొక్క ఐక్యత దొరుకుతుంది. అప్పుడు మార్తా వచ్చి ఉంటుంది, అయ్యా బోధకుడా, నా సహోదరి నాకు సహాయం చేయడానికి ఆమెకి చెప్పు, నేను చాలా బాధపడుతున్నాను అన్నప్పుడు యేసయ్య అంటున్నాడమ్మా, మార్తా నువ్వు అనేక కార్యాల గురించి విసారపడి చింతించుచున్నావు, కానీ మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అంటున్నాడు. ఉత్తమమైనది ఏది ప్రియులారా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పాదము, యేసయ్య యొక్క పాదము. ఆయన పాదాల యొద్ద మనం కూర్చున్నప్పుడు ఆయన మనకు సమస్తాన్ని చేసేటువంటి దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దీని అర్థం ఏంటి? అయితే మనం ఏ పనులు చేయకూడదా? మన పనులంతా కూడా అలా తీసిపెట్టి పక్కన పెట్టి మనం ఎప్పుడు ప్రార్థన అని చెప్పి కూర్చోవాలా? అదే దీని అర్థము. అలా కాదండి, దీన్ని మనం అపార్థం చేసుకోకూడదు. మనము మన పనులు ప్రారంభించడానికి ముందుగా మనం దేవుని యొక్క పాదములో మనము సమయాన్ని గడుపుట నేర్చుకోవాలి. అది ఉత్తమమైనది. దేవునితో ఐక్యత ఎవరికి ఉన్నదంటే మరియాకున్నది, మార్తాకి లేదు. కాబట్టి ప్రియులరా, మనం ఎప్పుడైతే దేవునితో ఐక్యత కలవారుగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ఉత్తమమైనదాన్ని మనం ఎన్నుకున్న వారిగా ఉంటున్నాము. అదేంటి? దేవునితో ఉన్నటువంటి ఐక్యత. కాబట్టి ప్రియులరా, మనకు దేవునితో ఉన్నటువంటి ఐక్యత దేవుని దృష్టిలో ఉత్తమంగా చూడబడుతుంది. ఆ ఉత్తమమైనటువంటి దేవుని ఐక్యత నీకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, నీవు దీవించబడవు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు సమాధానంగా ఉంటావు. కాబట్టి అయ్యా, ఉత్తమమైనటువంటి నీ యొక్క ఐక్యత నేను ఎన్నుకోవడానికి నాకు సహాయం చేయని చెప్పి మనం ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, ఉత్తమమైన దానిని మరియా ఎన్నుకున్నది, ఆమె యొద్ద నుండి అది ఎప్పుడు తీసివేయబడదని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు, నీతో ఉండేటువంటి ఐక్యతే ఉత్తమమైనదని చెప్పి తండ్రి మాతో మాటలను కృపను బట్టి నీకు స్తోత్రము అయ్యా. ఈరోజు ఈ మాటలున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క జీవితంలో తండ్రి నీతో ఉన్నటువంటి ఐక్యత నూతనపరచుకోవడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దీనికి ఆశ్రయించిన గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.